కలుగును గాక. 84వ కీర్తనలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 2వ వచనం, యెహోవా మందిరావరములను చూడవాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. కేవలం ఆశతో దేవుని సన్నిధి రాడు, చాలా ఆశతో ఉన్నాడట భక్తుడు దేవుని మందిరంలో ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని దర్శించడానికి నా ప్రాణము ఎంతో ఆశతో ఉందని అంటున్నాడు. ఎంత ఆశ అంటే అది, నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆశలో తీవ్రత పెరిగిపోయి అది సొమ్మసిల్లిపోయే స్థితిలో ఉన్నదని భక్తుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఆశతో దేవుని సన్నిధికి రావాలి మనం. ఆమేన్, హల్లెలూయా. కేవలం అలవాటు ప్రకారంగా దేవుని సన్నిధికి రాకూడదు, కానీ దేవుని సన్నిధికి ఎంతో ఆశతో, ఆమేన్, హల్లెలూయా, ఆయనను స్తుతించాలి, నా దేవుడిని కనపరచాలి, నా విమోచన నీకు దేవుని యొక్క విమోచన అర్థమైనప్పుడు ఆయన స్తుతించకుండా ఉండలేవు. ఆమేన్, హల్లెలూయా. ఈ పాపని నన్ను రక్షించాడనే ఆ కృతజ్ఞతా భావం నీలో నుంచి పొంగి పొరలాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నీ గంట అంతా తీసి పక్కన పెట్టి దేవుని స్తుతించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. సాగిలపడడానికి, పూజించడానికి నువ్వు ఏ విధంగా వెనుదిరగవు. ఆమేన్, హల్లెలూయా. నీకు కాదు మహిమ కలగవలసిన దేవునికని నువ్వు మనుషులను మహింపరచకుండా దేవుని మహింపరచబడుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ఈ స్థలానికి వచ్చేది మన మనుషుల్ని ఎవరినో సంతోషపెట్టడానికి గురించి మాత్రం కాదు. ఆమేన్, మనం ప్రభువుని సంతోషపెట్టడానికి వస్తున్నామని ఆలోచించుకొని దేవుని సన్నిధికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరం కోరుచున్నాను. హల్లెలూయా. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒకసారి కేకలు వేయండి గట్టిగా, ఉత్సాహంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉత్సాహంగా దేవుని సన్నిధిలో కేకలు వేస్తూ ఆయన సన్నిధిని ఆనందించాలని మిమ్మల్ని అందరూ ప్రోత్సహిస్తున్నాను. అందరు లేచి నిలబడి ప్రార్థన చేసుకొని ఆయన సన్నిధిలో మనము ప్రవేశిద్దాం. సహోదరులు నెహమీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దేవుని స్తుతించి ఆరాధించి గొప్ప చేద్దాం. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ ఏకీభవించినట్లయితే మనం ఆరంభ ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలకు అర్హుడైన దేవా, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. సమస్త సృష్టికి తండ్రి కారణభూతుడైనందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. రక్షకుడు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. గడిచిన దినమంతటి, గడిచిన వారమంతటి, గడిచిన సంవత్సరం అంతటా నా తండ్రి మీకు అమూల్యమైన రెక్కల చాటును కాచి కాపాడి తండ్రి ప్రభా మా జీవితాన్ని లెక్కించిన తండ్రి ప్రభా. మాకు తండ్రి మరొక ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా యొక్క మీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనట్టు మమ్మల్ని తండ్రి ప్రభా మీ యొక్క అమూల్యమైన రక్తం చిందించిన తండ్రి ఇదిగో నా తండ్రి ప్రభా మా యొక్క ప్రాణానికి విలువనిచ్చిన తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క ఆదివారం దినంలో నా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి మరి ఇచ్చిన మరొక తండ్రి గొప్ప ఘనతను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఈ గొప్ప భాగ్యాన్ని చూడలేక అనేక మంది గతించున్నారు నా తండ్రి ప్రభా. అవును తండ్రి, నేటి నుంచి ఈ రోజుకి ఎంతో మంది గతించినప్పటికీ నా తండ్రి ప్రభా మమ్మల్ని సజీవ రెక్కల నుంచి నా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని తండ్రి ప్రభా ఇగో తండ్రి ప్రభా మీ సన్నిధిలో తోడుకొని వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. నిజంగా నా తండ్రి ఇదిగా తండ్రి ప్రభా మీరు చేస్తున్న మేలులకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీరు మా జీవితంలో కలిగి ఉన్న ప్రణాళికకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకా బలపరుస్తున్న తండ్రి ప్రభా మా ఎడల దీర్ఘ శాంతంలో తండ్రి ప్రభా చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అవునా తండ్రి ప్రభా ఇంక ఎవరు నశించిపోవడం మీకు ఇష్టం లేదని నా తండ్రి ప్రభా ఇంకను మీరు అక్కడ ఆలస్యం చేసిన తండ్రి ప్రభా మాలో మార్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ఈ యొక్క స్తుతి తండ్రి ప్రభా ఆరాధన దినాన నా తండ్రి ప్రభా మా జీవితంలో ఇచ్చినందుకే మీకు వందనాలు తండ్రి ప్రభా. అయ్యా ఎంతో ఆశపడి వచ్చిన్నాము నా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి మాకు కావాల్సిన జీవపు మన్నాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఆశపడి హృదయాలు తృప్తిపరిచి వాడు నా తండ్రి ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా మాకు ఏం కావాలో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా మాకు హృదయాలను తృప్తిపరచమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మాకు హృదయాలు నింపమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా ఇక్కడ తండ్రి ప్రభా మహిమ కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అయ్యా వచ్చిన వారు ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా అవును తండ్రి మాలో మాకు అనేకమైనటువంటి బాధలు ఉన్నాయి తండ్రి ప్రభా చెప్పుకోవాలంటే సమస్యలు ఉన్నాయి తండ్రి అనేక మందికి నా తండ్రి ప్రభా.
అయా ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా ప్రతి ఒక్కటి కూడా తండ్రి ప్రభా తీర్చును గాక నా తండ్రి ప్రభా. సమస్త తండ్రి ప్రభా విషయం నుంచి మాకు విడుదల కలుగును గాక నా తండ్రి ప్రభా. అయా మీ యొక్క మహిమ కార్యాలు ఇక్కడ మేము అందరం చూచును గాక నా తండ్రి ప్రభా. అయా ఇదిగో నా తండ్రి మీ యొక్క ఆత్మను తండ్రి ప్రభా మేము మెండుగా పొందుకుంటాం తండ్రి ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా ఇదిగో నా తండ్రి ఆరాధన చేస్తున్న కోయర్ టీంని మీరు అభిషేకించండి తండ్రి ప్రభా. అయ్యా వారి యొక్క టాలెంట్ కాదు కానీ తండ్రి ప్రభా కేవలం మీ నామం మాత్రమే మహింపరచబడులాగా కృప చూపించండి తండ్రి ప్రభా. అయ్యా మీ యొక్క మహిమ కార్యాలు మాత్రమే ఇక్కడ కనబడులాగా కృప చూపించండి తండ్రి ప్రభా. బలపరచండి, నడిపించండి తండ్రి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ని మీ ఆధీనంలో తీసుకోండి తండ్రి ప్రభా. ఎటువంటి తండ్రి ప్రభా అవంతరాలు లేకుండా తండ్రి ప్రభా ఆది నుంచి అంతవరకు తోడు నడిపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా వాక్యం తండ్రి సిద్ధపాటు చేసిన పాస్టర్ గారిని అభిషేకించండి తండ్రి ప్రభా. అయ్యా ఆయన కాదు తండ్రి మీరే మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. మాకు హృదయాలు తండ్రి ప్రభా ఆ యొక్క వాక్యంతో సరి చేసుకున్న తండ్రి ప్రభా. తండ్రి ఇంకను తండ్రి ప్రభా మీ ఎందుకు తండ్రి ప్రభా మీ కొరకున్న తండ్రి ఇంకనూ ముందుకు సాగులాగా కృప చూపించి మరి వేడుకొనిచున్నాం తండ్రి ప్రభా. తండ్రి మీరే తోడు నడిపించండి తండ్రి ప్రభా. ఆది నుంచి అంతం వరకు తండ్రి ప్రభా మీ యొక్క మహిమ కార్యాలను తండ్రి ప్రభా చూచువారుగా మమ్మల్ని ఉంచమని వేడుకొనొచ్చు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ చిన్ని ప్రార్థన మమ్మల్ని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తుతించినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. జరుగుతాయి. ఆమేన్. విడుదల జరుగుతాయి. ఆమేన్. అద్భుతాలు జరుగుతాయి. అయితే నమ్మండి. ఆమేన్. అయితే నువ్వు నిజంగా దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఎన్ని తరములకైన ఘనపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తు నామము. యేసు నామం యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము. యేసు నామము జయం జయము సాతాను శత్రు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము ఘనపరచదగిన క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును
నజరేయుడైన యేసు నామము. ఆమేన్. సమస్త బాధలను తొలగించును అభిషేకులకు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషేకులకు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైన కనపరచదగిన యేసు నామము. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. నమ్మండి. సాతానుపై అధికారం ఇచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము బిగరగా జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. మన యేసయ్యను కనపరుద్దాం, మన రాజును కనపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఇంకను మన ప్రభువును కనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో, సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా నా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమనిద్దాం. మహిమా మహిమా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో, కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. మహిమా మహిమా ఆ యేసుకే. మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా 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 స్తోత్రము.
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. ఆత్మతోను సత్యముతో ఆరాధించుము మన ప్రభుని. ఆత్మతోను సత్యముతో ఆరాధించుము మన ప్రభుని. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నీ యేసుని కనపరుచు మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. అల్పయును మేఘయును అన్ని తలంపులనున్నవాడా. అల్పయును మేఘయును అన్ని తలంపులనున్నవాడా. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా ప్రభుని స్తుతిద్దాం. నిమ్మైన ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. యేసయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకై అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివేసిన. అప్పులంతా శత్రువులైన, అప్పులంతా శత్రువులైన అంతము వరకు సహించిన
నీకర్పిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమయ్యా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. నిజంగా ఆయనకు అర్పిస్తావా? ఇది గొప్ప అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం నీ ఆరాధన ఒక సమర్పణ వలె, ఒక నైవేద్యం వలె దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా హృదయాన్ని ఆయన సన్నిధిలో సమ్మతపరుచుకో, కుమ్మరించుకో. అన్నవలే ఆయన వేడుకో. ఆయన సన్నిధిలో ఉన్నామని భయముతో భక్తితో దేవుణ్ణి ఆరాధించు. దేవా యేసయ్యా, దేవా నా రక్షక, దేవా యేసయ్యా, దేవా నా రక్షక, దేవా నిన్నే స్తుతించెదను, దేవా నిన్నే కీర్తించెదను, దేవా నిన్నే స్తుతించెదను, దేవా నిన్నే కీర్తించెదను. నా ప్రాణము నా సర్వము నీవే, నా జీవము నా గమ్యము నీవే. నా ప్రాణము నా సర్వము నీవే, నా జీవము నా గమ్యము నీవే. దేవా యేసయ్యా, దేవా నా రక్షక, దేవా యేసయ్యా, దేవా నా రక్షక. హల్లెలూయా, ఓ హల్లెలూయా. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ నిన్ను వీడియుండుట. యేసయ్యా, 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 యేసయ్యా ఆరాధన. యేసయ్యా, 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 నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను
వర్ణించగలనా నన్ను వేడని నీ ప్రేమను ఎడబాయని నీ కరుణను వెంటియు నీ కృపలను వర్ణించగలనా బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా అవునయ్యా బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా యేసయ్యా 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 ఓ యేసయ్యా 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 నింపావు నీదు అగ్నితో నింపావు నీదు ఆత్మతో నింపావు జీవజలముతో నేను మహిమపరతును నింపావు నీదు ఆత్మతో నింపావు నీదు ఆత్మతో నింపావు జీవజలముతో నేను మహిమపరతును బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా బందీనైపోయా నీలో మునిగి తేలక నా వల్ల కాదయా నిన్ను వీడి ఉండుగా యేసయ్యా 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 ఆరాధిద్దాం యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా ఓ యేసయ్యా యేసయ్యా మరోసారి యేసయ్యా 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 హల్లెలూయా 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 ఓ హల్లెలూయా హల్లెలూయా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా చెప్దాం యేసయ్యతో ఊపిరాగే వరకు నీతోనే నడిచొస్తా రెండు చేతులు ఆయన వైపు చాచి దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా యేసయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా లేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా హల్లెలూయా అవునయ్యా ఇది మా ఆరాధన
ఇది మా ఆశ నాయన, నీతో ఉండాలని, నిత్యం నీతో నడవాలని ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి నాయన. మమ్మల్ని ప్రేమించుచున్నవాడా ఆయన, కొడుకైనా ఎడంకైనా తప్పకుండా మా చేయి పట్టు నడిపించిన ఆయన. మా ఆశ నీవే, మా ధ్యాస నీవే, మా సర్వం నీవే నాయన. నేనా ఈ సర్వం యొక్క, ఈ లోకం యొక్క అంతము సమీపమైండగా నా తండ్రి నాయన. అయ్యా నిన్ను విడిచిపోయే మనసు మాలో ఎవ్వరికి లేకుండా కృప చూపించమని అడుగుతున్నానయ్యా. నేను వెన్నంటి నడిచే భాగ్యం మాకు దయచేయమని, మా జీవమా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ, మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై నీ కోట్లాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి వందనాలు చెల్లిద్దాం. చప్పట్లు కూడా ప్రభునాన్ని కనపడదాం. అదేవిధంగా పాస్టర్ గారిని చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ. Praise you. Hallelujah. Hallelujah. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క దినాన్ని మనకు దయచేసినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. మరి గత వారం అంతా దేవుడు కాచి కాపాడాడు, అతనికి స్తుతులు మహిమ కలుగును గాక. మరొకసారి ఈరోజు దేవుని సందులో ఉండి ఆయన స్తుతించి ఆరాధించి మరి వాక్యము వినడానికి సిద్ధపడిన అందరికీ కూడా దేవుడు మనందరికీ మంచి వాక్యము ఇచ్చును కాక. ఆమేన్. మనం వాక్యంలోనికి వెళ్దాం. గత వారం మనం ఏం నేర్చుకున్నామో గుర్తుందా? అవును, మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. హల్లెలూయా. అవును, మెలకుగా ఉండి మన చుట్టూ వచ్చే ప్రతి పరిస్థితిని గుర్తిస్తూ మనము అంత్య దినాల్లో ఉన్నామని, అంతేకాకుండా మరి మనను మార్గము తప్పించే అనేకమైనటువంటి బోధలు, లేకపోతే అనేక విధంగా మనం ఉన్న మార్గం నుంచి తప్పించడానికి సాతాను కూడా తన కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడని జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాం. ఇంకొక జాగ్రత్తను గురించి ఈరోజు చెప్పని ఆశిస్తున్నాను. అయితే లోకాన్ని చూడటం కాదు, లోకంలో జరిగే విషయాలను చూడటం కాదు, లేకపోతే అబద్ధ ప్రవక్తల్ని, అబద్ధ బోధకుల్ని చూడటం కాదు, మనలను మనమే చూచుకొనుట చాలా అవసరము, చాలా చాలా అవసరం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. స్పష్టమైన మాట. ఇది విశ్వాసులకు రాయబడిన మాట. అంటే విశ్వాసులే అనుకుంటారు, నేను బాగున్నాను, నిలుచున్నాను, దేవుని కృప వల్ల నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను, కాబట్టి ఆఖరి మాట నాకేమీ పర్వాలేదు అనుకుంటా. నాకేమీ పర్వాలేదు, బాగున్నాను, నిలబడలేను, యేసు ప్రభువుని నమ్ముకున్నాను, రక్షణ పొందాను, బాప్తిస్వం పొందాను, అన్నీ బాగున్నాయి, కాబట్టి నా యొక్క గమ్యములో నేను తప్పకుండా చేరతాను అని అనుకునేవారు విశ్వాసులు. వారికి పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తున్నారు, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలను. జాగ్రత్త అన్ని విషయంలో చాలా అవసరం. ఒక చిన్న స్టోరీ జరిగిన విషయము ఒకరు చెప్తుంటే, అంటే అది చూపిస్తుంటే చూడటం జరిగింది. 1988 సంవత్సరంలో, అది నేను ఇక్కడ ఆ సమయంలో దుబాయ్లోనే ఉన్నాను. ఇరాన్ నుంచి ఒక విమానం బయలుదేరింది. బందర్ అబ్బాస్ అంటే మనకి ఫుజైరాకి చాలా దగ్గర ఉంటుంది, దగ్గరికి 70 కిలోమీటర్ల దూరంలోనే. అక్కడి నుంచి బయలుదేరి ఒక విమానం దుబాయ్లో దిగాలది. అది దాని ప్రకారంగా అది వస్తుంది. అయితే అదే సమయంలో ఒక అమెరికా యుద్ధ ఓడ ఉంది. ఆ సమయంలో కొన్ని పరిస్థితులు జరిగాయి కాబట్టి ఆ యుద్ధ ఓడ ఉండి
అన్ని చూసుకునే పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉంది. వారందరూ జాగ్రత్తగా ఉన్నారు. అయితే వారి యొక్క రడార్లో చూసిన విషయం ఏంటంటే ఒక ఏదో ఒక విమానం వచ్చింది. దాన్ని గుర్తించడానికి కొన్ని సిగ్నల్స్ పంపించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. దాంట్లో ఏదో తప్పు సిగ్నల్ వచ్చింది. అయితే వారు ఇంకా జాగ్రత్తగా చూస్తున్నారు. జాగ్రత్తగానే ఉన్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగానే ఉన్నారు. అయితే మరొక విమానము ఆ యొక్క ఎక్కడైతే ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఈ యొక్క విమానం బయలుదేరిందో అక్కడ అది యుద్ధ విమానం, అది ఏదో F-15 ఏదో అనుకుంటా. ఆ యుద్ధ విమానం అక్కడ అది ఎగరడానికి సిద్ధంగా ఉండి దాని సిగ్నల్స్ నడుస్తున్నాయి. ఆ సిగ్నల్స్ ఈ యొక్క యుద్ధ నావలో ఉన్నటువంటి అమెరికన్స్కి అది దొరికింది. దానికి వారు F-14 పేరు పెట్టారు. అది కనబడుతుంది. అయితే అదే అనుకుని ఈ విమానం పైకి వెళుతున్నప్పుడు చూస్తున్నారు, దానికి మెసేజ్ పంపితే వాళ్ళు రెస్పాండ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు మిలిటరీ ఏమంటారు దాన్ని, వేవ్స్, రేడియో వేవ్స్ ఫ్రీక్వెన్సీలో పంపించారు. వాళ్ళకి దానికి అర్థం కాలేదు. వాళ్ళని జవాబు చెప్పలేదు. వాళ్ళు తిన్నగా హ్యాపీగా వచ్చేస్తున్నారు. దగ్గరగా 290 మంది ఉన్నారు విమానంలో. వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాకపోయేటప్పటికి ఎంతో ఆలోచించి ఇదేదో మన మీదకి వచ్చేస్తుందని ఒక మిసైల్ ఫైర్ చేశారు. ఆన్ ద స్పాట్ 290 మంది చనిపోయారు. ఏమీ జరగకూడదు, ఒక యాక్సిడెంట్ కాదు, ఏదో తప్పు జరిగింది కాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, కానీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండవలసింది. వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారు, కానీ ఇంకా జాగ్రత్తగా లేకపోవటం వలన కేవలము మనుష్యుల యొక్క తప్పు 290 మంది అనవసరంగా ఒక్క క్షణంలో మాయమైపోయారు. అంటే జాగ్రత్త అనేది మన జీవితంలో చాలా అవసరం. సాధారణంగా మరి ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తారు. మా అమ్మ నాన్న మాకు చెప్పడం అలవాటు, మేము ఆ పిల్లలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పడం అలవాటు. మనం అందరూ చెప్తాం. జాగ్రత్త అంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త చూసుకుంటూ, ఒక ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, కారులో వెళ్ళినా, ఎక్కటం దిగటం అన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి. మేము బొంబాయి ప్రాంతంలో ఉండేవాళ్ళం. కానీ ట్రైన్స్ ఎక్కాలి, బస్సు ఎక్కాలి, చాలా డేంజరస్. చాలామంది చనిపోతుంటారు ఆ బొంబాయి ప్రాంతంలో ఎక్కువ మంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తుంటారు. అయితే మనకు ఇక్కడ పరిశుద్ధులైన పౌలు జాగ్రత్తగా ఉండని చెప్తున్నాడు. దానికి ఇక్కడ కారణం ఏంటంటే, దానికి మనుష్యుల్లో అన్నీ బాగున్నప్పుడు అన్నీ చక్కగా వెళ్ళిపోతున్నాను, హ్యాపీగా వెళ్ళిపోతాం అన్నమాట. పెద్ద జాగ్రత్త తీసుకోం. అనేక సార్లు మనం డ్రైవింగ్ చేసినప్పుడు కూడా కొన్ని తప్పులు చేస్తుంటాం జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల. అది కొన్నిసార్లు చాలా పెద్ద ప్రమాదంలో కలుగు చేస్తుంటాయి. కొన్నిసార్లు తప్పించుకుంటాం, కానీ పెద్ద ప్రమాదాలు కలుగు చేస్తుంటాయి. అంటే బాగున్నాను. ఇక్కడ ఏంటంటే మనుషులు ఏమనుకుంటారంటే, క్రైస్తవులు నేను బాగానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, లేకపోతే నేను బైబిల్ చదువుకుంటున్నాను అని అనుకుని వారు జాగ్రత్తగా ఉన్నామనుకుంటారు. కానీ ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా చూసుకోపోతున్న అనేకులు. అందుకే అక్కడ ఏం రాయబడుతుందంటే, అనేకులు వాక్యం చదివినప్పుడు అక్కడ ఇరుకు ద్వారం ప్రవేశింప ప్రయత్నించుడి అని చెప్పబడుతుంది. ఇరుకు ద్వారంన ప్రయత్నించుడి. ఎందుకంటే కొద్ది మంది ప్రవేశిస్తారని అక్కడ చెప్పబడుతుంది. మరి ఆ కొద్ది మంది ప్రవేశిస్తారు కాబట్టి దాంట్లో మనం ఉంటామా లేదా అంటే, అందరూ ప్రవేశించడానికి వెళ్తున్నారు, అయితే కొద్ది మంది ప్రవేశిస్తారు అని అక్కడ చెప్పబడి ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు మరి ఆ యొక్క ర్యాప్చర్ లేకపోతే సంఘం ఎత్తబడడానికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క కొన్ని మాటలు ఏం చెప్తారంటే, ఇద్దరు మరి పొలంలో పనిచేస్తుంటారు, ఒక్కడు ఎత్తబడతాడు, ఒకడు విడిచిపెట్టబడతాడు. ఇద్దరు తిరగలి మరి విసురుతూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు ఉండిపోతారు. అలాగే ఇద్దరు పక్క మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. అలాగే 5 మంది బుద్ధి గల కన్యకులు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని కన్యకులు. అంటే సగానికి సగము ఎవరైతే అక్కడ ఉండవలసిన వారో దాంట్లో విడిచిపెట్టబడుతున్నారని కనబడుతుంది. అంటే ఇక్కడ మన యొక్క అవసరం, మనం ఎందుకు జాగ్రత్త పడాలంటే, నేను ఆ దినమున
ప్రభుతో కూడా ఉంటానా? సంఘం ఎత్తబడినా లేకపోతే ప్రభు తన పరిశుద్ధతో మరి ఆకాశం నుండి దిగి వచ్చినప్పుడు ఆ సమూహంలో నేను మరి మరి సమాధి నుండి లేపబడి ఆయనతో కలిసి తిరిగి వస్తానా? ఈ రెండు నాకు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా చాలా విషయం. అందుకనే పాత నిబంధనలో చెప్పబడినటువంటి అనేక దృష్టాంతములు అవి మనకు నేర్పించబడ్డాయి. ఈ వాక్యం చూడండి, అదే 10వ అధ్యాయంలో, 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం, మొదటి దానికి పై వచ్చిన ముందు 12 చదవగా 11వ వచనం రాబడిందంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటగా వ్రాయబడిను. పాత నిబంధన చదవలేదు అని చెప్పే ప్రసంగికులు ఉంటారు. అది మనకు కాదు కాబట్టి పాత నిబంధన మనం చదవవసరము లేదని వారు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఈ సంగతులు దృష్టాంతములు వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. అంటే వ్రాయబడినవి అవి వ్రాయబడి అక్కడ మూత వేసి ఉండడానికి రాయబడింది, మనకు చదవడానికి ఇవ్వబడింది. చదివి అసలు ఇశ్రాయేలీలకు వారికి జరిగిన ప్రతి సంఘటన దాని నుంచి మనం ఏమి నేర్చుకున్నవాళ్ళను అవి నేర్చుకోవడం కోసము రాయబడి ఉన్నవి. కొన్ని మరి నీతి సూత్రములు, కొన్ని సిద్ధాంతాలు, అలాగే కొన్ని సూత్రాలు అక్కడున్నవి, కొన్ని ప్రామిసెస్ వాగ్దానాలు అక్కడున్నవి. అవి మనము మన జీవితంలో అన్వయించుకొని వాడుకోవడానికి రాయబడి ఉన్నవి. అందుకే వాటిని చూస్తూ ఉండాలి. అవి ఏంటి, ఆ యొక్క దృష్టాంతాలు ఏంటని కొన్ని నేర్చుకుందాం మీద కాలంలో. అదే అధ్యాయంలో 6వ వచనం నుంచి మొదలు పెట్టినది కొన్ని దృష్టాంతాలకు రాయబడినవి, వాటిని అర్థం చేసుకుందాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములన్నవి. మనము మంచివారమే, పరలోకం వెళ్ళాలని మరి యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న వారమే. అయితే మనకు చెడ్డ తలంపులు వస్తాయా, చెడ్డ ఆశలు వస్తాయా అంటే వస్తాయి. కాబట్టే ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి వస్తాయి? ఎవరికి? విశ్వాసులకు. ఎవరికి వస్తాయి? విశ్వాసులకు వస్తాయి. కాబట్టి వారికి కలిగినట్లు వారు కూడా దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క క్రియలను తమ కళ్ళారా చూశారు. ఆశ్చర్య రీతిగా దేవుడు వారిని మరి ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి విడుదల చేసి బయటకు తీసుకువచ్చుట వారు అనుభవించారు. ఆశ్చర్య క్రియలు, సూచక క్రియలు, అద్భుతములు. మరి దేవుడు తన బాహుబలముతో మరి ఫరో యొక్క ఆ బలమైన చేతి నుండి విడిపించి తీసుకొచ్చి వారు చూచిన వారే. అయితే వారు నమ్మకంగా లేక అనవసరమైన విషయాలను వారు ఆశించి నష్టపోయారు. మనం జాగ్రత్తగా చూసినట్లయితే 6 లక్షల మంది అని ఒక సంఖ్య అక్కడ రాయబడింది. అది కేవలము 6 లక్షల మంది సైనికులు, అంటే ఎదిగిన వారు కత్తి దూసి యుద్ధము చేయగలిగినటువంటి వారు సంఖ్య. అది అంటే స్త్రీలు లేరు, అందులో పిల్లలు లేరు. అయితే సంఖ్య చాలా పెద్దదై ఉండొచ్చు. అయితే ఈ 6 లక్షల మందిలో కేవలము 2 మాత్రమే ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఎంతమంది అండి? 2. ఈ 6 లక్షల్లో వీళ్ళ దగ్గర మరి 10 లేకపోతే 20 లక్షల మంది ఉంటాయని లెక్కలు అంచనా వేస్తూ ఉంటారు, పిల్లలు స్త్రీలు అందరూ కలిపి. అయితే ఈ 6 లక్షలు పెద్దగా ఎదిగిన వారంటే 20 సంవత్సరములు దాటిన వారు ఈ 6 లక్షల మందిలో 2 మాత్రమే. వారిని నడిపించి తీసుకొచ్చినటువంటి మోషే సహా ఆ యొక్క వాగ్దానం మరి ప్రాంతం ప్రవేశించింది. అహరోను అప్పటికే మరి యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా అభిషేకించబడ్డాడు. అతను కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. కేవలము 2 మాత్రమే, యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళందరూ కూడా ఆ 6 లక్షలు లెక్కింపబడకుండా చిన్నవారు ఉన్నారు చూసారా, వారు మాత్రము పెద్దవారై ఉన్నారు. వారు పెద్దవారై ఉన్నారు, పుట్టిన వారు ఉన్నారు. మార్గ మధ్యంలో 40 సంవత్సరాలు చాలామంది వారు పుట్టారు. వారు మాత్రమే వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఇక్కడ ఏం రాయబడిందంటే 7వ వచనం చూసినట్లయితే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఏం పని లేదు వాళ్ళకి.
నాగలు పెట్టవలసిన పని లేదు, కోత కోయవలసిన పని లేదు, విత్తనవలసిన పని లేదు. వారు ఏం చేసేవారు? తినడానికి కూర్చునేవారు. భోజనం చేసేటప్పుడు మామూలు ఇతర సమయంలో అది ఆట ఈ ఆట ఏమి పని లేకుండా ఈ 40 సంవత్సరాలు దేవుడు ఆహారం ఇచ్చేవాడు. ఆహారం పని లేదు, అన్నిట్లు బాగా ఉన్నాయి. వారు దేవునిని తలంచేవారు కాదు. సమస్య ఏంటంటే దేవుడు సమస్తమును సమకూర్చి మనకిచ్చినప్పుడు దేవునిని మనం మర్చిపోతుంటాం. దేవునికి అవసరం తక్కువైపోతుంది. మన ప్రార్థన ఎప్పుడు ఎక్కువ అవుతుందో తెలుసా? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనకు ప్రార్థన ఎక్కువ చేస్తాం. అది అయితే మనకు బాధలు ఉండుట అసలు ఇష్టము లేదు. ఎప్పుడు కూడా బాగానే ఉండాలి, అన్ని సక్రమంగా ఉండాలని అదే ప్రార్థన మనము చేస్తుంటాం. అయితే ఇక్కడ ఏమిటంటే వాళ్ళు కూర్చునేవారు, మరి అలాగే తాగడానికి కూర్చునేవారు, తర్వాత ఆట ఆడటం లేచేవారు అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడదు. వారికి వచ్చిన చెడ్డ ఆలోచన ఏంటంటే అప్పటి వరకు మరి మా దేవుడు పరలోకమందు ఉంటాడు, ఎవరికి కనబడడు, ఆయనకు ఒక రూపం ఎవరు ఎరగరు అని ఎరిగిన ఆ మనుష్యులు అప్పటికే వారికి ఆ యొక్క 10 ఆజ్ఞలు అలాగే ధర్మశాస్త్రము వారికి అందించబడింది. ఎలాగుండాలో రాయబడింది, చెప్పబడింది. మోషే అహరోను వారికి నేర్పిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా విగ్రహారాధన తట్టుపోయారు. వారు విగ్రహాల తట్టు చూశారు. ఆ దేశంలో విగ్రహాలు పూజిస్తున్నారు, ఇక్కడ విగ్రహాల గుళ్ళు ఉన్నాయి, వీరు కూడా బాగానే ఉన్నారు, వాళ్ళందరూ చేసుకున్నారు. మనకి ప్రార్థన చేయటం రావడం లేదు, ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలంట, మనకు లేదు, మన కళ్ళు ఎదురు ఏమీ లేదు, ఒక బొమ్మ లేదు, మనం ఏమి ఒక పువ్వు పెట్టట్లేదు, లేదా ఏమి కొబ్బరికాయ కొట్టట్లేదు. మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు కూడా క్రైస్తవులు అదే ఆ ముందు చేసిన జీవితము అంతా కూడా. ఇంకా ట్రై టు గివ్ మీ దిస్ వన్. ఓకే, బ్యాటరీ ఇస్ ఫైన్, battery is okay. Give me the hand one, let me try. Praise the Lord. Hallelujah. Hallelujah. కాబట్టి ఆ విగ్రహారాధకులు చేస్తున్నటువంటి కొన్ని క్రియలను స్లైట్లీ ఇప్పుడు కూడా మనుషులు చేస్తూనే ఉన్నారు. అంటే విశ్వాసులు చేస్తున్నారు. ఇక్కడ ముందుకు వెళ్ళినట్లయితే 8వ వచనంలో, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినములని 23,000 మంది కూలిరి. వ్యభిచారము, మనం వ్యభిచారం చేయకూడదని మనకు తెలుసు, మనకి కూడా తెలుసు. సంఘంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వ్యభిచారమే ఒక గొప్ప పాపమని ఎరిగిన వారం మనం. దొంగతనాలు, అబద్ధాలు పెద్ద పట్టించుకోకూడదు అనుకుంటాం. అయితే వ్యభిచారం చాలా చెడ్డది. అది మనకే కాదు, విశ్వాసులు కానీ బయట వారికి కూడా అది చెడ్డది అనిపిస్తుంది. ఇదే సంఘంలో ఇదే మాటలు మరి ప్రతిసారి వింటున్నటువంటి కొందరు వ్యభిచారంలో జీవిస్తూ వచ్చారన్న విషయాలు నేను తర్వాత విన్నాను. నా కళ్ళ కింద ఉండి నాతో మాట్లాడేవారు, ప్రార్థనలో సాగేవారు, ప్రార్థన ఉన్నామని చెప్పేవారు, మేము ఈ సాక్ష్యం చెప్తున్నామని చెప్పేవారు. అటువంటి అంటే ముందు ఉన్న వారిలో కూడా వ్యభిచరిస్తూ జీవించిన వారి సంఘంలో ఉంటూ వచ్చారు. నేను వీళ్ళందరినీ చూసి అర్థం చేసుకోలేను, అర్థం కాకపోవచ్చు. నాకు అందరితో ఎక్కువ సమయం గడపటం లేదు. అయితే ఈ విషయాలు మొత్తం అందరికీ చెప్పడం జరుగుతుంది. ఎలా చేయగలుగుతున్నాం? పాపమని తెలిసి ఎలాగూ చేయగలుగుతున్నాం? మనము ఒకసారి ఆలోచించవలసిన విషయం. 23,000 మంది ఒకే దినమున లేకపోతే ఒక 2 దినాల్లో అక్కడ మనుషులు చచ్చిపోయారు. కేవలము వ్యభిచరించడం, ఒక రకమైనటువంటి విచారము వారి మధ్య ప్రవేశించింది. ఆ యొక్క బిలాము బోధ వలన ఆ యొక్క బాలాకు మరి తన స్త్రీలను అందరినీ పంపించేసి వ్యభిచించడానికి ప్రత్యేకంగా పంపించేశాడు. వాళ్ళ స్త్రీలు వచ్చారు, వాళ్ళు రాజు పంపించాడు కాబట్టి వచ్చి ఇష్టం వచ్చిన వ్యభిచరిస్తున్నారు. ఎంతవరకు అంటే లెక్కలేనంతగా మనుషులు పట్ట పగలు మనుషుల ఎదుట భయపడకుండా మోషే అహరోన్లు నిలిచి ఉండి చూస్తుండగా పబ్లిక్గా మనుషులు ఆ ఒక స్త్రీని తీసుకొచ్చి ఇంకో ఆయనకి అప్పగిస్తే ఆయన వారి ముందే గుడారంలో ప్రవేశించి వ్యభిచరించడం మొదలుపెట్టాడు. 23,000 మంది
చచ్చిపోతా ఉన్నారు. చచ్చిపోతున్న సమయంలో జరిగిన విషయము. అప్పుడు మరి అహరోను కుమారుడైన ఫినెహాస్ వెళ్ళి బళ్ళెం తీసుకుని అదే యొక్క గుడారంలోకి వెళ్ళి వారిని ఒకే సమయంలో బళ్ళెంతో ఒకిద్దరిని పొడి చేసి భూమిలో ఆ బళ్ళెం నాటేసిన పరిస్థితి. అప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆగింది. అది మర్డర్. అయితే దేవుడు దాన్ని నీతిగా చూస్తున్నాడు. పాపాన్ని అరికట్టగలిగే ఒక మర్డర్ కూడా పర్లేదన్నమాట దేవునికి. అంత టెరిబుల్ పాపం అది అని ఆ యొక్క నరహత్యను దేవుడు నీతిగా చూస్తున్నాడు. ఎందుకంటే వారు చేసే పాపం అంత హారబుల్గా ఉంది. దాన్ని బట్టి 23,000 మంది చనిపోయారు. ఈ రోజుల్లో మనలో కొంతమంది అనుకోవచ్చు నేను వ్యభిచరించట్లేదు. అయితే మరి వాక్యానుసారంగా చూస్తే స్త్రీని మోహపు దృష్టితో చూస్తే వ్యభిచారం, ఆలోచనలు వస్తే వ్యభిచారం, అటువంటివి మనలో ఉన్నవేమో. అదే చెప్పేది వాక్యం ఏంటంటే జాగ్రత్తగా నేను నిలుచున్నాను, నేను రక్షణ పొందాను, బాప్తిస్మం పొందాను, చర్చికి వెళ్తున్నాను. అయితే ఈ యొక్క చిన్న చిన్న విషయములు అక్కడ రాస్తాడు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. గుంట నక్కలు, ప్రసంగిలో కాదు, పరమగీతంలో ఉంటుంది. గుంట నక్కలు ఉంటాయంట, చిన్న చిన్నవి. అవి పంటనంతా పాడు చేస్తాయి, కనబడవు. మెల్లమెల్లగా లోపల తినుకుంటూ వచ్చేస్తాయి. ఆ పంట నాశనం అయిపోతుంది. అలాగుననే పాపం ఉంటుంది. కాబట్టి చెప్పే విషయం ఏంటంటే జాగ్రత్త. అంటే వాక్యం విన్న తర్వాత మనం వెళ్ళి పరీక్షించుకుంటూ దినదినం ఉంటే మంచి. జాగ్రత్తగా ఉండమంటే చూసుకోవాలి. ఇప్పుడు ఒక విమానము నడుస్తుందంటే పైలట్లు ఇద్దరు వచ్చి కూర్చుంటారు. మెయిన్ పైలట్, ఆయన సపోర్ట్ పైలట్ ఇద్దరు కూర్చున్న తర్వాత మొదట ఒక 15-20 నిమిషాలు వాళ్ళు చేసే పని ఒకటే. ప్రతి స్విచ్ వేసి ఆఫ్ చేసి ఆ స్విచ్ పని చేస్తుందో లేదో చూసుకుంటూ ఉంటే, ఒక ఆయన చేస్తుంటే ఒక ఆయన దానికి టిక్ పెట్టుకుంటాడు, కరెక్ట్గా ఉందా లేదా. చేయవలసిన పని 10-15 నిమిషాలు, 15-20 నిమిషాలు మీరు ఒక విమానంలో చూసినట్లయితే ఒక 100 పైన స్విచ్లు, రకరకాల మీటర్స్ ఉంటాయి. ఎన్ని మీటర్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా చూస్తలేదు. కాక్పిట్ పిక్చర్ చూడండి, ఎక్కడైనా మీరు గూగుల్కి వెళ్తే కనబడుతుంది. అవన్నీ ఒక పైలట్కి డ్రైవర్కి తేడా ఏంటంటే, ఈ పైలట్కి చాలా జ్ఞానము, చాలా క్విక్ యాక్షన్ కావాలి. ప్రతి యాక్షన్ తెలిసి ఉండాలి. ప్రతి దాన్ని చెక్ చేసుకుని ఆఖరన్నీ కరెక్ట్గా ఉన్నాయని ఇద్దరు ఒకరికి ఒకరు చెప్పుకొని, మీరు ఎప్పుడైనా చూస్తారో లేదో, ఆ యొక్క తలుపు వేసినప్పుడు ఒక ఎయిర్ హోస్టెస్ తలుపు వేస్తుంది, ఇంకో ఎయిర్ హోస్టెస్ ఆ పక్కన ఇస్తుంది. తలుపు వేసిన తర్వాత ఫోన్ ఎత్తి, మీరు చూసారు జాగ్రత్తగా, ఫోన్ ఎత్తి నేను ఇప్పుడు వేశాను అని చెప్తుంది ఎవరికో. ఇంకొకరు వింటారు, నువ్వు వేసావా, నేను కూడా ఇక్కడ వేసాను, నువ్వు కూడా ఇక్కడ వేసావా అని మొత్తం అందరూ చెప్పుకుంటారు. అంటే అంత జాగ్రత్త. ఒకవేళ వేయకుండా మర్చిపోయామేమో అన్న పరిస్థితి జరగకూడదని అటువంటి జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు విమానాల్లో. అయినా ఎప్పుడో ఒక్కోసారి తప్పు జరిగిపోతుంది. కారులో కూడా వెళ్ళినప్పుడు సాధారణ కొంతమందికి అలవాటు ఉంటుంది, కారు చుట్టూ ముందు చూసుకుంటారు, అన్నీ ఏమైనా కొట్టాడా లేదా, బ్రేక్ సరిగ్గా నడుస్తుంది ఒకసారి చూసుకోవాలి, మరి అన్నీ దాని సౌండ్ సరిగ్గా వస్తుందా లేదా అని ఆలోచించి. కొంతమందికి అది ఏముండదు, టక్కన స్టార్ట్ చేసుకుని మనం వెళ్ళిపోవడమే, ఏమి చూసుకోరు. కొంతమంది సౌండ్ సరిగ్గా కొంచెం నాకు ఏదైనా గడబడి వస్తే, ఈ మధ్య మన సహోదరులు చిన్న ఉన్నారని ఫోన్ చేస్తాను, అరే ప్రాబ్లం ఏదో అనిపిస్తుంది అని చెప్తే చిన్న పట్టరామంటారు, ఆయన చూస్తుంటారు. చూసుకోవాలి ప్రతి స్థితి. ఇది లోకంలో ఉన్న విషయాలను గురించి. అయితే మన ఆత్మీయ విషయంలో గురించి వ్యభిచారం మనం చేయట్లేదు. ఇంకొక వ్యభిచారం తర్వాత చెప్తాను, అసలు అది మనలో చాలా మందికి ఉంటుంది. 9వ వచనం, మనం ప్రభువును శోధింపక యుందము, వారిలో కొందరు శోధించి సర్పం నశించిరి. అనవసరమైన విషయములను బట్టి ప్రభుని శోధిస్తూ ఉంటాం. అనవసరమైన విషయంలో అడిగి దేవుని దగ్గర ప్రభుని శోధిస్తుంటాం. శోధించకూడదు అని ఉంటుంది. అక్కడ ఏంటంటే కొంతమంది అప్పుడు యేసు ప్రభువుని సాతాను వచ్చి అడుగుతాడు, నువ్వు ఇది నుంచి దుముకు పైకి తీసుకెళ్ళి ఆ యొక్క మందిర శిఖరం మీద తీసుకెళ్ళి దుముకుమంటే దుముకగలను, దేవుడిని రక్షించగలడు, వాక్యం చెప్తుంది. అయితే ఇలా చేసి నేను దేవుని శోధించను అంటే ఊరికినే నెగ్లెక్ట్ చేసి మన ఆరోగ్యం గురించి చూసుకోవాలి, మనం చేయవలసింది చేయాలి. అలాగే దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మాలి, తప్పకుండా విశ్వసించాలి.
కానీ శోధించకూడదు. అలాగనే ఇంకో ముందుకు 10వ మీరు సనగుకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. మీలో ఎంతమంది నాకెందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు, ఈ క్రియలు నాకు ఎందుకు జరుగుతున్నాయి, నాకు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని మీలో ఎంతమంది ప్రతిసారి ఎవరికో ఒకరికి చెప్పడం సనుక్కుంటూ ఉంటారో ప్రాబ్లం అది. ఎందుకు వస్తున్నాయో నీవు జాగ్రత్తగా చూచుకున్నట్లయితే నీ సమస్యలు ఎందుకు వస్తాయో నీకు తెలుస్తాయి. వాటి యొక్క మూల కారణం ఏంటో తెలుస్తుంది. అయితే అవి చూడము, దేవుడు ఎందుకు చేస్తున్నాడని దేవుడి మీద సనుగుతూ ఉంటాం. ఈ ఇశ్రాయేలీయులు కూడా అలాగే సనుక్కుంటూ వచ్చారు. 11వ ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇటువంటి క్రియలు, వారు చేసిన క్రియలు మనము చేయకుండానట్లు కొన్ని పనులు చేయాలి. ఏం చేయాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. అవయములు, మన అవయముల ద్వారా పాపం జరుగుతుంది. యేసుక్రీస్తు అంటాడు, నీ కుడి కన్ను చేత నీకు పాపం చేస్తే కుడి కన్నును పెరికివేయమంటాడు. నీ కుడి చేత నువ్వు పాపం చేస్తే ఆ చేయిని నువ్వు తీసేవేయమంటాడు. అంటే ఏ భాగము చేత నువ్వు పాపం చేస్తుందో దాన్ని పెరికివేయమంటాడు. అర్థం ఏంటంటే ఏది నిన్ను ఆటంకపరుస్తుందో దాన్ని తీసివేయాలి. అంటే కుడి కన్ను తీస్తే నీకు పాపం తగ్గిపోతుందని అర్థం కాదు. ఏది నీకు ఆటంకం వస్తుందో దానిని నువ్వు దూరపరచుకోవాలి. ఒకవేళ నీ ఫోన్ ద్వారా నువ్వు పాపం చేస్తుంటే ఫోన్ దూరం పెట్టడం నేర్చుకోవాలి. లేకపోతే ఆహారం ద్వారా నువ్వు పాపం చేస్తుంటే ఊరికనే తినేయాలనిపించినప్పుడు కొంచెం ఆహారాన్ని దూరం పెట్టుకోవాలి. ఇష్టమైనది, కొంతమందికి మరి స్వీట్స్ తినకూడదు, ఏదో డయాబెటీస్ ప్రాబ్లం ఉంది, స్వీట్స్ తినకూడదని తెలిసి ఇంట్లో స్వీట్స్ ఉంటే తినాలనిపిస్తుంది. ఏదో టైం చూసి కొంచెం చిన్న మొక్క తిందాం అనిపిస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఆ యొక్క ఆశ ఎక్కువ పెరిగిపోద్ది. వాళ్ళు ఆపుతూ ఉంటే అది ఇంకెక్కువైపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే ఉండకుండా చేసుకుంటే మేలు, దూరంగా పెట్టుకోవాలి. అలాగే ఏదైనా కావచ్చు, ఏదైనా నీకు పాపము చేయడానికి నిన్ను ప్రేరేపించే ఏ అవయం, అంటే అవయం అన్నాడు కదా, అలాగా ఏ అవయం ద్వారా అన్నట్లుగా మీరు అవయములను అనగా జారత్వం అంటే పెళ్ళి కాకుండానే మరి శరీర సంబంధం కలిగి ఉండటం జారత్వము, ప్రతి విధమైన అపవిత్రతము, కామాతురతము, ఆ యొక్క పాపము, దురాశ, ఏదైనా దురాశను ఏమన్నాడంటే విగ్రహారాధన అన్నాడు. మనకు అందరికీ దురాశ ఉంటుంది. ఆశ ఉండటం మంచిది, దురాశ మంచిది కాదు. అంటే మనది కానిది నాకు ఉండాలనుకోవటం దురాశ. ఎవరికో ఉంది కాబట్టి నాకు కావాలి, మీకు అవసరం లేదు. ఆయనకుంది నాకు కావాలి, ఆమెకుంది నాకు కావాలి అనేది దురాశ. నీకు కావాల్సిన బట్టలు నీకున్నాయితే ఆమె కట్టుకున్న చీర నాకు కావాలి, ఆయనకున్న లాంటి కారు నాకు కావాలి అనుకోవటం అది దురాశ. నీకుంది అయితే సరిపోవటం లేదు. అటువంటి దురాశను కలిగి ఉంటే అది విగ్రహారాధనతో మరి దేవుని వాక్యము పోల్చి చెప్తున్నది. అందుకే విగ్రహారాధన మనం కూడా చేస్తున్నాం. అందరికీ ఉంటుంది, తెలియక కూడా ఈ తప్పులు ఉంటాయి. 6వ వచనం, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటే, పూర్వ జీవితంలో మనం ఈ ప్రభులోనికి రాకముందు ఇటువంటి పాపములు మనలో కూడా ఉన్నాయని వాక్యం చెప్తుంది. మీరు జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాలను వినాలి. ఎందుకంటే ఈ యొక్క అవసరము అంచె దినాల్లో మీరందరూ ఒకవేళ ఎత్తబడాలని మీకు ఆశ ఉంటే, మీరందరూ ఎత్తబడాలి అని మీకు నేర్పించాలనే ఆశ నాకుంది కాబట్టి ఆ వాక్యము దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి మీకు నేర్పిస్తున్నాను. మీరు నేర్చుకుంటే మీరు తప్పకుండా ఆస్వాదించబడిన వారు. హల్లెలూయా. మనము శరీరానుసారము నడిస్తే చచ్చిపోతామని వాక్యం చెప్తుంది.
శరీరం అంటే శరీరానికి ఇష్టమైన క్రియలు చేస్తే మనం చచ్చిపోతాం. వాక్యం చెప్తాం చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీర క్రియలను చంపాలి. అయితే మీకు నాకు చేత కాదు. అర్థమైందా? శరీర క్రియలను మనము చంపలేము, మనకు మనమే చంపలేము అని దేవునికి తెలుసు. అందుకే ఏమిచ్చాడు ఆయన? ఆయన పరిశుద్ధాత్మను ముందే ఏ రోజునైతే యేసుక్రీస్తును అంగీకరించారో వీరు నాకు పరిశుద్ధులుగా జీవించాలి కాబట్టి వీరికి నేను సహాయంగా ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వారిలో ఉండి ఆ ఆత్మ సహాయం చేతనే వీరు శరీర క్రియలను చంపగలరు కాబట్టి అని ఆయన మనకు సహాయమును ఇచ్చి ఉన్నాడు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర అన్ని మంచి విషయాలు ఉండొచ్చు. ఇంట్లో అనుకుందాం, కిచెన్లో మీరు పనిచేస్తున్నారు, మీ యొక్క కుక్కర్ హ్యాండిల్ ఏదో లూజ్ అయిపోయింది, వెనకాల స్క్రూ ఉంటుంది. ఎతికితే ఇంట్లో స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? స్క్రూ డ్రైవర్. అయితే మొదట ఏం చేస్తారు? స్పూను లేకపోతే చాకు తీసుకుని దాన్ని తిప్పుతారు. అవునా కాదా? చాలామంది సిస్టర్ కాదు, బ్రదర్స్ కూడా అంతే. అంటే మీకు ఇవ్వబడినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పనిముట్టును మీరు వాడకుండా ఇతర పనిముట్లు వాడుతూ ఉంటారు. 2 ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఒక చాకు వాడితే ఆ చాకు యొక్క పదును పోతుంది ఒకటి. రెండవది, స్క్రూకి వెనకాల ఉన్నటువంటి కట్స్ ఉన్నవే అవి పాడైపోతాయి. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా వాడాలంటే అది పని చేయదు. 2 ప్రమాదాలు ఉన్నాయి. అంటే స్క్రూ డ్రైవర్ ఒకటి పెట్టుకోవాలి కిచెన్లో. మా పాస్టర్ గారు తప్పకుండా ఒక 2 రకాల స్క్రూ డ్రైవర్ కూడా తన యొక్క కిచెన్ టేబుల్లో ఉంటాయి. ఒకటి ఫ్లాట్ స్క్రూ డ్రైవర్, ఇంకోటి ఏమో స్టార్ స్క్రూ డ్రైవర్, 2 ఉంటాయి. ఒక్కొక్కసారి ఎందుకో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే చాలా గొప్ప, ఎక్కడ పెట్టేస్తే నా స్క్రూ డ్రైవర్, తన స్క్రూ డ్రైవర్ తన దగ్గర ఉంటాయి, నా స్క్రూ డ్రైవర్ నా దగ్గర చాలా ఉంటాయి. ఒకటి కాదు, నీకు అన్నీ పెట్టుకుంటా, చాలా పనిముట్లు పెట్టుకుంటాను నా దగ్గర ఎప్పుడు కూడా. కొన్నిసార్లు నాది నేను తెచ్చుకోలేక నేను బయట పెడతాను బాల్కనీలో, అక్కడి నుంచి తన కిచెన్లో ఉన్న తీసుకెళ్ళి వాడేస్తుంటాను. అంటే మనకు ఇవ్వబడినటువంటి పనిముట్టును వాడాలి. అంటే పరిశుద్ధాత్ముడు మీకు దొరుకుతున్నాడు, మీకు దగ్గర ఉన్నాడు. అయితే ఆయన సహాయము తీసుకోకుండా మన సొంత శక్తితో చేయడానికి ప్రయత్నిస్తే అది చేయలేమని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనము, అదే రోమి 8:14 ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఆయన చేత, ఆత్మచేత నడిపించబడిన వారే కుమారులు. ఇంకో వాక్యం చాలాసార్లు చెప్తాం, మీరు అందరూ చాలా సంతోషిస్తారు. ఏంటంటే యోహాను సువార్త 1:12 ఏం చెప్తాము? ఆయన ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులగునట్లు ఆయన అధికారం అనుగ్రహించిన మాట చెప్తాం. సంతోషమే, అంగీకరించిన దేవుని కుమారులు అయిపోతారు. దాని తర్వాత మీరు ఆయన ఆత్మ చేత నడిపింపబడి మీ సొంత జ్ఞానం చేత నడిస్తే మీరు దేవుని కుమారులుగా ఇకను కాదు. వాక్యం స్పష్టం, ఇకను కాదు. కాబట్టి దేవుని వాక్యము లేదా ఆత్మ ప్రకారం నడిపించకపోతే, ఇందాక పాట పాడుతున్నాం, మమ్మలను మీరు ఎడారిలో తీసుకెళ్ళినా సరే నేను మిమ్మల్ని వెంబడిస్తాము. ఆత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆత్మ నడిపించడం అంతే. అదే మీరు ఒకరిని ఇంటిని దర్శించడానికి, వాళ్ళని చూడడానికి, ఫ్రెండ్ని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆత్మ అంటది వద్దు, వెళ్ళొద్దు అంటది. పరిశుద్ధాత్ముడు అంటాడు వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళొద్దు. అయితే మీకు ఇష్టం ఏంటంటే మీరు వెళ్ళి చూసేయాలి, వాళ్ళతో ముచ్చట్లాడాలి. పరిశుద్ధాత్మ అంటాడు మాట్లాడొద్దు, ఇది మీకు అవసరం కాదు అని చెప్తాడు. ఈ సమయంలో వెళ్ళకూడదు నువ్వు అంటే, వెళ్తే అక్కడ ఏదో చేయకూడదు, ఆడకూడని మాట, చేయకూడని పని అక్కడ చేసి వస్తారు మీరు.
ఇది ఆత్మ నడిపించడం అంటే. అర్థమైందా? కాబట్టి చాలా స్పష్టంగా దేవుని ఆత్మచేత నడిపిస్తేనే మీరు దేవుని కుమారులుగా ఉండగలుగుతారు. కాబట్టి పద్ధతి ఏంటి? అనేక సార్లు, 100 సార్లు చెప్పిన వాక్యం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 5:16, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా, అంటే ఆత్మ చెప్పు చేతల్లో నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. లేకపోతే ఆత్మ చెప్పినట్లు చేయకపోతే శరీరేచ్ఛలను మీరు జరిగిస్తూనే ఉంటారు, పాపంలో పడతారు, మీరు జాగ్రత్తగా లేరు అని అర్థం. కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా, ఇష్టపూర్వకంగా మనకు ఎదురొచ్చే ప్రతి పాపమును మనము అణచివేస్తూ ముందుకెళ్ళాలి. కాబట్టి దేవుడు మన కృపను అనుగ్రహించాడు దానికోసం. ఇంకా రోమీయులకు రాసిన ఆయన కృప ఇచ్చాడు. కృప ద్వారా మనం వీటన్నిటిని చేయగలుగుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6:12 చూసుకుందాం. 6:12, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు. మీ చేతిలో ఉంది ఆ శక్తి. మరి ఏమంటాడు 13వ వచనం, మరియు మీ అవయములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలోండి సజీవులమని మనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకొనుడి. 14వ వచనం, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ మాట ఉంది, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కారణం ఏంటంటే దేవుడు కృప ఇచ్చాడు. కాబట్టి ఆ కృప ఇచ్చాడు అని, మరి ఆ కృప మనకు ఉందని అంటే అర్థం ఏంటంటే, దేవుని కృప ఎలా సహాయం చేస్తుంది? మన పాపము చేసినప్పుడు కూడా కృప చేత ఆ పాపము నుండి విడుదల పొందడానికి ఆయన మన విడుదల దయచేస్తున్నాడు, కృప ఇచ్చాడు. కృప ఉంది కదా అని పాపం చేస్తామంటామా? చూసుకుందాం, వాక్యం చూసుకుందాం, ముందుకెళ్దాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము, మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. ధర్మశాస్త్రం రావడం వల్ల అపరాధం ఎక్కువ కనబడుతుంది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలేను అంటే, మరణం మరి చంపడం కోసం అది ఏం చేస్తుందంటే, అది పాపం ఏలట మొదలుపెట్టింది. అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తుములుగా మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే దేవుని యొక్క కృప విస్తరించకపోతే మనం అందరం నశించిపోతాం. అర్థమైందా? ఎందుకు? మరలా పాపం చేస్తున్నాం, మరలా పాపం చేస్తున్నాం. పాపము చేస్తున్నాము, కృప ఉందని మరలా తిరిగి మనలను మనము అప్పగించుకొని పాపము ఒప్పుకొనినప్పుడు కృపను బట్టి దేవుడు మనకు క్షమించి పాపరహితులుగా చేస్తున్నాడు, పాపం లేని వారుగా చేస్తున్నాడు. అయితే అలాగని మరి ఇక్కడ ఇది 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన 5వ అధ్యాయం ఆఖరి వచనం చదవము. 6వ అధ్యాయానికి వెళ్ళి 1వ వచనం ఏమంటే, అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందమా? అట్లన రాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. ఇక్కడ వాక్యం చదువుతాను. బాప్తిస్మం అని మీరు తీసుకున్న మీరు చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. అసలు బాప్తిస్మకు అర్థం ఏంటో. బాప్తిస్మం తీసుకున్నారు, ఇక్కడ చెప్తున్నాడు 3వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగురా? ఆయన ఎలాగ మరణించాడో అలాగ మనమును మరణించాం. ఎప్పుడైతే ఆ నీటిలోనికి వెళ్ళి మునిగామో పాతి పెట్టబడ్డాం. అది కూడా యేసుక్రీస్తుతో సమానముగా ఆయన పాతి పెట్టబడిన రీతిగా మనం పాతి పెట్టబడ్డాం. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మనము పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మనము కూడా ఆయన లేచినట్లే లేచి నూతన జీవనము
పొంది ఉన్నాము. ఇది బాప్తిసం. మీరు నూతన జీవం పొందిన తర్వాత మరి పాత జీవితంలో చేసిన పాపములను ఇంకా ఎలాగూ చేయగలరు? అది తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో చేరని యేసుక్రీస్తు నికోదేముతో చెప్తున్నాడు. ఈరోజు మనతో అదే చెప్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నువ్వు నూతన సృష్టి. ఇదిగో చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను. కొత్త మనుషులు మీరు, కొత్తగా ఉన్నవా మీరు పాపం ఇంకా ఎలా చేస్తారు? ముందుకెళ్ళిపోదాం. కాబట్టి మనం ఏం చేయాలి? నూతనంగా పుట్టిన తర్వాత ఆత్మలో నడుచుకోవాలి. గలతీయులకు రాసిన పత్రిక 5:16 చెప్పిన రీతిగా అప్పుడు మీరు శరీరను నెరవేర్చరు. ఎందుకు ఆత్మ అంటే, ఆత్మలో ఎందుకు నడుచుకోవాలంటే, లేదా ఎలాగ నడుచుకోవాలంటే, మరి యోహాను సువార్త 6:63 చెప్పిన రీతిగా ఆత్మయే జీవింపు చేయుచున్నది. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ కాబట్టి, ఆత్మయు జీవమునై ఉన్నవి. కాబట్టి మీరు ఆత్మ మిమ్మల్ని నడిపించాలి అంటే, ఆత్మని గ్రహించే పరిస్థితికి లేకపోతే ఆత్మీయ స్థితికి ఎదగలేదు, నాకు ఆత్మ మాట్లాడడానికి అర్థం కావడం లేదు అని మీరు అనేవారు చాలామంది ఉండవచ్చు. ఆత్మ మీ అంతరాత్మతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనం గుర్తించుకున్న నాతో ఆత్మ మాట్లాడుతూ వినపడటం లేదు అనొచ్చు. అయితే ఇంకో విధంగా ఆత్మ మీతో మాట్లాడతాడు. అదేంటంటే, ఏమన్నాడు యేసు ప్రభు? నేను మీతో చెప్పిన మాటలు అంటే క్రొత్త నిబంధన అనుకుందాం పోని. ఆ మాటలన్నీ కూడా ఆత్మ. అంటే ఆ మాటలు చదివినప్పుడు ఆత్మ ఆ మాటల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆత్మ మాట్లాడాలంటే మీరు వాక్యాన్ని చదవాలి. చదువుతాం కాదు, ఇంగ్లీష్లో స్టడీ అంటే ధ్యానించడం కాదు, ధ్యానించడం వేరు. మెడిటేషన్ అంటే ధ్యానించడం అంటే చదువుట. స్టడీ చేయటం అంటే ఏంటి? ఇంకో మాట, అభ్యసించటం. జాగ్రత్తగా కూర్చుని ఒక్కొక్క మాట పట్టుకుని, మీరు పాఠం ముందు చదివినట్లా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. ఈ మాట అర్థం ఏమిటి అని మీరు ప్రశ్నించుకొని అడుగుచు మళ్ళీ దాన్ని అర్థం చేసుకుని ఆ మాటకు సంబంధించిన మాట ఇంకెక్కడైనా ఉందా అని చూసుకొని స్టడీ చేయాలంటే బైబిల్ కూర్చొని వెళ్ళిపోదు. సాధారణ స్టడీ చేయాలని ఒక టేబుల్ ఉండాలి. లేదు పర్లేదు, పీట మీద కూర్చొని చేసుకోవచ్చు, కింద కూర్చొని చేసుకోవచ్చు. స్టడీ చేయాలి, దాని మీద మనసు పెట్టుకోవాలి, దాని సహాయం తీసుకోవాలి. ఆ స్టడీ చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క మాటలు, స్వరము మీరు మాటలలో వ్రాయబడినటువంటి వాక్యంలో మీరు వింటారు. అందుకే అంటాడు యేసు ప్రభు ప్రకటన గ్రంథము 2:7 ఏమంటాడంటే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. చెవి గలవాడు ఎవడంటే, ఎవడైతే స్టడీ చేస్తాడో వాడు చెవి గలవాడు. జాగ్రత్తగా వింటాడో, వాక్యమును వింటాడు, వాక్యమును చదువుతాడు, వాడే చెవి గలవాడు. అప్పుడు ఆత్మ చెప్పుచున్న మాటలు వాడు వింటాడు. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక, మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. నేను పడిపోతానేమో. మొదటి వాక్యం ఏంటది? అదే కాకుండా ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి, అది కూడా కొన్ని చదువుతాను, వినండి. సమయం అయితే చదువుతాను. 13 ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగి చేయుటకును తన దయా సంకల్పము చొప్పున నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆయన చేస్తాడు మీకు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. 16 అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, చేతిలోనే కాదు మీ హృదయంలో ఉండాలి. అప్పుడు మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తు చేసుకున్నారు. మీ దగ్గర వాక్యం ఉంటే లోకానికి మీరు వెలుగు. అందువల్ల నేను వ్యర్థం అక్కడ సరిపోతుంది. ఇంకోటి ఆఖరుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 మళ్ళీ చదువుతున్నాను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ, రక్షణ వచ్చేసిందని హ్యాపీగా తిరిగేయొద్దు. ప్రతిదినము నా రక్షణ కోల్పోతానంటే అవిశ్వాసంతో జీవించమని కాదు, రక్షణ కోల్పోయే పనులు నాలో ఏమైనా ఉన్నవా అని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే కుదరదు. పాపంలో జీవిస్తూ ఏదో ఒకరోజు మెల్లగా మారిపోతానులండి, కొన్ని రోజుల తర్వాత మారిపోతానులండి, అప్పుడు బాగైపోతానంటే నీ దినము ఎప్పుడో ఆఖరైపోతుందో నీకు తెలియదు. మన కళ్ళెదురే కొంతమంది మన సంఘంలో నశించిపోయారు. తెలియకుండా, అనుకోకుండా ఒక్క రోజులోనే మాయమైపోయారు. అలాగే ఎవరికి జరుగుతుందో ఎప్పుడు మనకు తెలియదు. మన జీవితాన్ని దేవుడు మనకి ఎప్పుడు అంతం చేస్తాడో మనకు ప్రామిస్, వాగ్దానం ఇవ్వలేదు. ఎప్పుడైనా తీసుకోవచ్చు, తన ఇష్టం, దేవునిది అది. కాబట్టి ప్రతి దినము కూడా జాగ్రత్తగా మనలను మనము పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందామండి. ఆత్మానుసారంగా నడవడానికి ఇష్టం చేసుకుందాం. ఆత్మస్వరం వినబడుతుంది జాగ్రత్తగా వినట్లయితే. లేనట్లయితే వాక్యము పట్టుకొని స్టడీ చేయాలి. తప్పకుండా స్టడీ చేయాలి, చదవాలి. మరలా చదివిన వాక్యమే, ఈరోజు పొద్దున్న చదివిన వాక్యాన్ని మరలా సాయంత్రం చదవాలి. మీరు నిజంగా కొన్ని విషయాలు, కొన్ని వాక్యాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఈరోజు సంఘంలో విన్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు యూట్యూబ్ వస్తుంది. కాసేపు ఆదివారం రోజు సాయంత్రం మరి హెడ్ ఫోన్స్ ఫోన్లో పెట్టుకొని దాన్ని విని కొన్ని విషయాలను మరలా గుర్తు చేసుకోవాలి, నెమరు వేయాలి. అది మంచిది. అయితే మనం చేయం. మన లోకంలో మన శరీరాశలను, ఇతర ఆశలను తీర్చుకోవడానికి సమయం కావాలి. కాబట్టి వాక్యం వినడానికి మనకు సమయం ఉండదు, దాని మీద స్పెండ్ చేయం. అయితే ఎవరైతే జీవించాలని కోరుచున్నారో, నిత్య జీవం కోరుచున్న వారు ఏం చేస్తారంటే, నేను నేర్చుకోవాలి కాబట్టి దీని మీద మనసు ఉంచుకుంటాను, వాక్యం మరలా వింటాను, చదువుతాను అని చేస్తాను. హల్లెలూయా. ఆత్మ మాట్లాడుచున్నాడు, మీరందరూ వినండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, బలహీన సమయములో నీ బలం ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయము
ఆత్మ సంచారంలో మా హృదయంలో మా జీవితంలో ఇంకా అధికం వచ్చేసి మాలో ఉన్నటువంటి ప్రతి పాపము ఎరుగునటువంటి బుద్ధిని జ్ఞానమును మాకు దయచేసి ఈ లోకంలో మీ జాగ్రత్తగా జీవించచ్చు మీ యొక్క రాక కొరకై ప్రభా వేచినట్లుగా మనందరినీ సంఘమంతటిని వాక్యమైన వారందరినీ మీరు ఆయత్తపరచుమని ప్రభా ఈ ఒక్క వాక్యమని ఇంకను ప్రతి ఒక్క హృదయంలోనూ మీరు ఫలింప చేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపడదాం. కానుకల ద్వారా ప్రభువుని ఆరాధిద్దాం. కానుకల ద్వారా మన కానుకలే కాదు కానీ దేవునికి మన సమస్తము సమర్పించుకుందాం. వాక్యం చేత దేవుడు మనల్ని కడిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం మనల్ని కడుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. సమర్పణతో దేవుని ఆరాధిస్తూ కానుక అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, అబ్రహాము ఇస్సాకునే దేవుని కర్పించినట్లే, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయన ఇచ్చినది ఆయనకే సమర్పించును, ఆయనకే సమర్పించును, సమర్పించును సర్వస్వము నా స్వార్జితం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పించును, సమర్పించును నా స్వార్జితం. 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలి, 5,000 జనానికి రొట్టెలు పంచగా మిగిలి, రోజే అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, రోజే అయినా ఈ కానుక వృద్ధి నందు మన సంఘము, వృద్ధి నందు మన సంఘము, సమర్పించును సర్వస్వము నా స్వాధీనం, సమకూర్చిన నా ప్రభుకు, సమకూర్చిన నా ప్రభుకు కానుకగా అర్పించును, సమర్పించును నా దేవునికి సర్వస్వము నా స్వాధీనం. హల్లెలూయా. స్పష్టమైన వాక్యము. ఆమేన్. ఎత్తబడాలంటే నేను నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ దినాలన్నీ కూడా బోనస్గా భావించండి. ఆమేన్. హల్లెలూయా. సమయం ఆసనం అయిపోయింది. ప్రతి దినము కూడా ఒక ప్రత్యేకమైన దినంగా ఎంచుకొని నీవే స్వయపరీక్ష చేసుకోమని ఈ రోజున దినంన ప్రభువుని స్పష్టంగా మార్చాడు. ఎవరినో చూడవలసిన పని లేదు. మన పరిస్థితి ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, దేవునితో సరిగా ఉందా, ఎత్తబడి వాడుగానే ఉంటానా లేదా, ఇవన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న మనం వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి రాస్తాడు ప్రకటన గ్రంథంలో, నువ్వు ఏ స్థితిలో పడితేవో, మనం పడిపోయిన స్థితి కూడా మనకు అర్థం కాని స్థితిలో ఉంటే అది ఘోరమైన పరిస్థితి. ఆమేన్. ఏ స్థితిలో నువ్వు పడితేవో జాగ్రత్తగా చూసుకొని మారు మనసు పొందమంటాడు. ఆమేన్. హల్లెలూయా. వచ్చిన వారిని వచ్చేదికి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. వాక్యం ద్వారా కడగబడాలి, జీవితాన్ని మార్చుకోవాలి. కృప అందుకే ఇచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ కృప ద్వారా మన జీవితాన్ని బాగు చేసుకొని ఎత్తబడివారుగాను ఉండాలని దేవుని ఆశ. ఆమేన్. హల్లెలూయా. అందుకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఈ స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉన్నవారు విడిచిపెట్టకుండా మీరు ఎత్తబడి వారు ఉండాలని ప్రభు కలుగు చేస్తున్న ఈ మంచి సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితాన్ని కట్టుకోవాల్సిందిగా మేము ప్రాధాయపడుతూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మనం దేవుని పొందుకొని దేవుని సన్నిధించుకుందాం.
కళ్ళు మూసుకున్నట్లయితే అక్కడ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడును మహోన్నతుడు తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం తండ్రి. వందనాలు ప్రభా, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. పరిశుద్ధాత్మ తండ్రి, యేసయ్యా పరలోకపు దేవా, మీకు వందనాలయ్యా తండ్రి. వందనాలు ప్రభా. నాన్న యొక్క ఉదయ కాలంలో ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ వాక్యములనే ప్రభా మరి ఈ ఉదక స్థానంతో మా యొక్క హృదయంలో కడుగుకొనటానికి, మా జీవితాలు కడుక్కొనటానికి సహాయం చేయండి తండ్రి. ఓ ప్రభా, శరీర క్రియల నుంచి నాయన, మరి ప్రభా శరీర ఇచ్చల నుంచి ప్రభా నాయన, ఈ లోకపు నాయన పాపముల నుంచి నాయన ప్రతి వారిని విడిపించమని ప్రార్థించుకున్నాను ప్రభా. ఓ తండ్రి నాయన ప్రభా నాయన, సమయం పోనీయకనా తండ్రి ప్రభా నాయన, సమయాన్ని వృధా పుచ్చక తండ్రి ప్రభా నాయన, మేము మీ యందు తండ్రి ప్రభా అంటగట్టబడిన వారై ప్రభా మా జీవితాలు ప్రభు మేము సరిదిద్దుకునేటువంటి కృపను కనికరం చొప్పున ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. అయ్యా తండ్రి, శరీరానుసారంగా కాక నాయన ఆత్మానుసారంగా నడుచుకునడానికి కృప అనుగ్రహించండి తండ్రి. స్తోత్రము నాయన ప్రభా. అవును తండ్రి, దినములు ప్రభా మరి ఎంతో మరి మీ రాకకు ఎంతో మరి సమీపముగా ఉంటుండగా ప్రభా నాయన ప్రభా మేము నాయన తండ్రి మీ తట్టు తిరిగి ప్రభా మా జీవితాలు మేము నాయన సరి చేసుకుని తండ్రి మీ రాకడ కొరకు ప్రభా మేము సిద్ధపాటు కలిగి ఉండటానికి కృపను అనుగ్రహింపచేయమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం దేవా. నాయన ఈ దినపు వాక్యము ప్రతి వారిలోనూ ప్రభా మన పని చేయనట్లుగా నాయన మరి ప్రతి వారము శుద్ధ హృదయము కలిగిన తండ్రి ఉండటానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాప జీవితాల నుంచి విడిపించండి నాయన, పాపపు మార్గముల నుంచి తలంపుల నుంచి విడిపించమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించమని నాయన, పరిశీలించిన తండ్రి ప్రభా నాయన తండ్రి ప్రతి పాపం నుంచి విడిపించమని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. నాయన మీ యొక్క పరిశుద్ధ రక్తంతో నాయన మిమ్మల్ని కడగమని ప్రార్థించుకున్నాం దేవా. స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో నా తండ్రి ఉదయ కాలంలో నా తండ్రి ఇదిగో నా యొక్క బిడ్డలు ప్రభా నీ సన్నిధికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కానుకలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా తండ్రి ప్రభా నాయన ఈ బిడ్డలకు ప్రభా మరి నాయన ఏ కొదువ లేకుండా నాయన ప్రభా సమస్తమును సమృద్ధిగా కలుగుచుని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. నాయన వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీర్చండి ప్రభా. మరి ఆత్మీయమైన సమస్యలు మరి ఎట్టి సమస్యలు ఉన్న వారికి ఉన్నాయో, కుటుంబ సమస్యలు తండ్రి, అనారోగ్యములు, బలహీనతలు వాటన్నిటి నుంచి కూడా విడిపించి స్వస్థత కలుగుచుని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఇండియా దేశంలో వారి కుటుంబాలు బిడ్డలను ప్రభా మీ కాపుదల్లో ఉంచండి ప్రభా. పరిశుద్ధ తండ్రి మీరే తోడైన నడిపించండి తండ్రి. యొక్క మరి సమయంలో తండ్రి ప్రభా మేము తిరిగి దేవా మేము మా గృహాలకు మరి వెళ్ళినట్టుండగా ప్రభా మార్గ మధ్యం అంతటా కూడా మీరే తోడైన నడిపించమని అయ్యా మరి వచ్చే వారము తిరిగి మేము ఈ సన్నిధికి రావటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ముగించే ముందు ఒక చిన్న ప్రార్థన స్వస్థత కొరకు చేద్దాము. ఒక చిన్న బాలుడు 8 సంవత్సరాల అబ్బాయి క్యాన్సర్తో బాధుచున్నాడు. ఆ అబ్బాయి పేరు ఆయుష్ రాజ్. మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. సమస్త మహిమకు ఘనత కలుగును మా తండ్రి ప్రభా, నీ బిడ్డలందరినీ చూసే దేవుడవు ప్రభా. అనారోగ్యంతో వారిని నువ్వు చూస్తున్నావు. అయితే నీ బిడ్డలు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరుస్తాను ఒక వాగ్దానం ఇచ్చున్నాం. ఇది వచ్చిన బిడ్డ ప్రభా ఆయుష్ రాజుని పాదం తీసుకొస్తున్నాం. అనేకులు ఇప్పటికే ఈ బిడ్డ గురించి నీ దగ్గర మొరపెడుచున్నారు ప్రభా. ఈ బిడ్డకున్నటువంటి క్యాన్సర్ ప్రభా నీవు తప్ప ఎవరునూ దీనిని స్వస్థపరచలేరు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు, అయితే స్వస్థత నీ దగ్గర నుంచి వస్తుంది ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత స్వస్థ కలుగుతుందని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈ యొక్క సమయంలో మేమందరము సంఘంగా ఏకీభవించి ఆయుష్ రాజు స్వస్థపరచబడాలి, క్యాన్సర్ సంపూర్ణ సమూల నాశనం చేయబడాలని యేసు నామములో దీనికి ఆజ్ఞాపిస్తూ స్వస్థత కొరకు మీకు ప్రార్థన చేస్తూ ఆ స్వస్థత బిడ్డకు విడుదల చేస్తున్నాము. మహిమ ఘనత మీకు ఒక్కరికే చెల్లిస్తూ ఇస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వచ్చే వారం మనకు ప్రత్యేక ప్రసంగికులు ఉంటారు. పాస్టర్ జబరాజ్ గారు మనకు ముందు వచ్చి వాక్యం చెప్పినటువంటి హైదరాబాద్ నుంచి హోసన్నా పెంటెకోస్టల్ ఫెయిత్ మిషన్ నుంచి వచ్చే పాస్టర్ గారు. కాబట్టి తప్పకుండా మీరు రండి, ఇతరులను కూడా తీసుకుని దేవుడు దీవించును గాక.